హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వ్లాగ్ మార్నింగ్ 10 o'clock నుంచి స్టార్ట్ చేశాను. మా యశ్విన్ ఇక్కడ ఆడిస్తున్నాను ఎడ్యుకేషనల్ వుడెన్ పజిల్ టాయ్స్తో. పెట్టు. వెరీ వెరీ గుడ్. నెక్స్ట్ ఏందది? డి పెట్టు. వెరీ గుడ్. పెట్టు అక్కడే. సి పెట్టాలనా? వెరీ గుడ్ నాన్న. డి వెరీ గుడ్. ఈ పెట్టు. ఏది? ఈ అదో ఇక్కడే. ఇదో ఈ వెరీ గుడ్. పెట్టు. సూపర్. ఇక్కడ చూడండి మా యశ్విన్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ క్లాప్స్ చేస్తున్నాడో. అండ్ ఇక్కడ వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా బాగా పెరుగుతుందండి. అండ్ ఇక్కడ మా యశ్విన్ని కూర్చోబెట్టేసి నేను ఇంకా ఆడుకోనన్నా అని చెప్పి నేను స్నానం చేసి వస్తాను అని చెప్తున్నాను. నేను ఇలా స్నానానికి వెళ్ళినప్పుడు లేకపోతే వంట చేసుకునేటప్పుడు డిస్టర్బ్ చేస్తారు కదా పిల్లలు వచ్చి, అలాంటి టైంలో నాకు ఈ ఫీడింగ్ చైర్ అనేది చాలా బాగా యూజ్ అయింది. ఆ ఫీడింగ్ నువ్వు ఆడుకుంటావా నాన్న? నేను లాల్ పోసుకొని వస్తా. ఓకే అను. ఓకే ఇట్లా ఓకే అను. చూడు అమ్మని చూడు. ఓకే అను. ఓకే నేను ఇక్కడైతే ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి మా యశ్విన్కి లంచ్ టైం అనేది అయ్యిందని ఇంకా ఫుడ్ తినిపించేస్తున్నాను. ఫుడ్ పెట్టేసిన తర్వాత ఇంకా నిద్రపుచ్చేస్తాను. ఒక 1 to 2 hours వరకు మా యశ్విన్ నిద్రపోతాడు. ఇక్కడైతే నాతో ఆడుకుంటున్నాడు ఫుడ్ తినడానికి. హాయ్ అండి. ఇప్పుడైతే టైం 2 o'clock. మా బాబుకి లంచ్ పెట్టి వాడిని నిద్రపుచ్చేసరికి నాకు ఈ టైం అయింది. ఇప్పుడు నేను లంచ్ చేసి 1 నుంచి 2 hours పడుకుంటాడు. నేను వాడు పడుకున్న టైంలో నేనేమేమి వర్క్స్ చేసుకుంటాను, నేను ఎలా టైం మేనేజ్ చేసుకుంటాను, టైం వేస్ట్ చేసుకోకుండా నేను ఇంట్లో ఏం వర్క్ చేసుకుంటాను అనేది మీకు చూపించేస్తాను. పదండి. ఇక్కడైతే మా యశ్విన్ నిద్రపోతున్నాడండి. ఇంకా నేనైతే లంచ్ చేసేస్తున్నాను. ప్రశాంతంగా మా యశ్విన్ నిద్రపోయిన తర్వాత కూర్చొని లంచ్ చేస్తాను. ఇంకా లంచ్ చేసిన తర్వాత ఏం పనులు చేయాలి అని తింటూ ఆలోచిస్తూ కూర్చున్నాను. ఇంకా తర్వాత ముందు రోజు ఈవినింగ్ వాషింగ్ మిషన్కి బట్టలు వేసి ఆరేసాను. ఇప్పుడు మధ్యాహ్నం కాస్త ఎండ వచ్చేసరికి బట్టలు ఆరినాయి అనిపించింది. అందుకు తీసుకొచ్చుకొని అన్నీ ముందరేసుకొని ఇంకా మడతలు పెడదామని మడతలు పెట్టేసుకుంటున్నాను. అన్నీ మా హస్బెండ్వి, నావి అండ్ మా బాబువి ముగ్గురికి ఎవరి బట్టలు వాళ్ళకి సపరేట్ చేసి అన్నీ మడత పెడుతున్నాను. ఇక్కడైతే మాకు వర్షాలు పడుతున్నాయండి. బట్టలు వాషింగ్ మిషన్కి వేసి ఆరేసిన తర్వాత కూడా ఒక 2-3 days అయినా అలాగే ఉంచేయాల్సి వస్తుంది ఆరేకపోవడం వల్ల. ఇంకా మా హస్బెండ్వి, నావి, మా బాబువి ఎవరి సెల్ఫ్లలో వాళ్ళకి బట్టలన్నీ సర్ది పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ కొబ్బరి పొడి చేసి పెట్టుకుందామనేసి ఎండు కొబ్బరి తీసుకొచ్చుకొని కూర్చొని అంత ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా టైం దొరికినప్పుడు నేను ఆఫ్టర్నూన్ టైమ్స్ అందుకు చేసుకుంటాను. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల వంటలలో వాడుకోవడానికి నాకు చాలా ఈజీగా అండ్ కన్వీనియంట్గా ఉంటుంది. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక పెద్ద ప్లేట్లో వేసుకొని ఎండలో ఎండపెట్టేసి బాగా ఎండిన తర్వాత మిక్సీ జార్లో వేసి పొడి చేసుకొని ఒక 8 బాక్స్లో వేసి పెట్టుకుంటాను. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల కర్రీస్ అండ్ చట్నీస్ చాలా ఫాస్ట్గా అవుతాయి. తెల్లగడ్డ కూడా తీసుకొని పొట్టు అంతా తీసేసి ఒక 8 బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. అవి కూడా మసాలా పేస్ట్ ఏవైనా తయారు చేసుకోవాలన్నా, తిరువాత పెట్టుకోవాలన్నా వేటికైనా చాలా బాగా యూజ్ అవుతాయి. ఇక ఈ పనులు కంప్లీట్ చేసుకొని వంట రూమ్లోకి వచ్చి చూస్తే సింక్లో అలానే సామాన్లు ఉన్నాయి. మార్నింగ్ టిఫిన్ కోసము అండ్ మధ్యాహ్నం లంచ్ తినడం కోసము వాడిన సామాన్లన్నీ అలానే ఉన్నాయి. అవన్నీ కూడా వెంటనే వాష్ చేసుకున్నాను. మా బాబు లేకముందే వాష్ చేసుకుంటే బెటర్ అని వాష్ చేసుకున్నాను.
ఈ స్టాండ్ తీసుకెళ్ళి ఇంకా వాష్ ఏరియాలో పెట్టేసిన. ఎందుకంటే ఇంకా ఇక్కడంతా గ్యాస్ బండ అంతా క్లీన్ చేసుకోవాలి, ఇంకా అడ్డం కదా అనేసి తీసుకెళ్ళి ఈ గ్యాస్ బండ అందుకు నీట్గా అండ్ క్లీన్గా చేసుకోవచ్చు కదా అనేసి చేసేసుకుంటున్నాను. ఎంత నీట్గా పెట్టుకుంటే అంత బెటరు. ఎందుకంటే నెక్స్ట్ ఏదైనా వర్క్ చేసుకోవాలంటే నీట్గా ఉంటే మనకు చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. లేకపోతే ఇంకా ఏ పని చేయబుద్ధి కాదు కిచెన్లో. ఇది నా ఎక్స్పీరియన్స్. అందుకే వీలైన వరకు ఎక్కువ నేను ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా బాబుతో కుదరినప్పుడు ఇంకా చెప్పలేను. ఇట్ డిపెండ్స్ ఆన్ మై సన్. ఇది ఇలా క్లీన్ చేయడం కంప్లీట్ అవ్వగానే బెడ్రూమ్ నుంచి మా యశ్విన్ అమ్మ అని పిలిచాడు. ఇంకా అక్కడికి వెళ్ళాను. వెళ్ళి చూస్తే మా యశ్విన్ బూచాట ఆడుతున్నాడు. బూచాట అంటే హైడ్ అండ్ సీక్. నన్ను చూసి బూ బూ అని కొద్దిసేపు ఆడుకున్నాడు. ఇంకా తను నిద్రపోయి లేచిన తర్వాత తనకు కొంచెం ప్యాంపరింగ్ సెక్షన్ ఉంటుంది. కొంచెం ప్యాంపర్ చేయడము, నువ్వేం తింటావు, ఏం తాగుతావు అన్నీ అడగడము, ఇలాంటివన్నీ బుజ్జగించడం అన్నీ అయిపోయిన తర్వాత బ్యాక్ టు వర్క్. ఇంకా వంట రూమ్లోకి వచ్చేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి, నువ్వుల పొడి, ఇంకా శనక్కాయల పొడి, పప్పుల పొడి ఇవన్నీ చేయాలనేసి ఇంకా స్టార్ట్ చేశాను. ఇంకా రెండు పెన్నాలు పెట్టేసిన పొయ్యి మీద పెట్టేసి, ఒక పెన్నం మీద ఏమో నువ్వులు కట్ చేసి వేశాను, ఇంకొక పెన్నం మీద ధనియాలు వేశాను. ధనియాలతో పాటు కొద్దిగా రెండించులు చెక్క వేస్తాను. అది ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీస్లోకి, అందుకు యూస్ చేసినప్పుడు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఏ కర్రీస్లో వేసుకున్న ధనియా పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా తర్వాత పల్లీలు కూడా వేయించుకోవడానికి కొన్ని వేసుకున్న తర్వాత ప్యాన్లో ఇంకా మిగిలినవి దీంట్లో వేసుకున్నాను బాక్స్లో. తర్వాత కారం పొడి కూడా ఫిల్ చేసుకొని ఇంకా మూత పెట్టేసి ర్యాక్లో పెట్టేసుకున్నా. ఇంకా మా యశ్విన్ అల్లరి చేస్తూ సతాయిస్తుంటే ఇంకా గ్యాస్ బండ మీద ఒక పక్కన కూర్చోబెట్టుకున్నాననేసి అల్లరి చేయొద్దు నాన్న అని చెప్తే తను వచ్చేసి బెల్లం కావాలి అని అడుగుతాడు. బెల్లం కావాలా అని అడుగుతాడు. ఎంత క్యూట్గా అనిపిస్తుందో. తనకి ఏవో ఒకటి అలా తినడానికి ఇచ్చేసి కూర్చోబెట్టుకొని తనతో మాట్లాడుతూ రైమ్స్ చెప్తూ ఎంగేజ్ చేస్తూ ఇంకా తను అలా ఆడిపించుకుంటూ నా వర్క్ నేను చేసుకుంటాను. ఒక పక్క పల్లీలు ఫ్రై అయిపోయినాయి, చాటలో వేసుకున్నాను. ఇంకొక పక్క జీలకర్ర అది జీలకర్ర కూడా ఫ్రై చేశాను. తర్వాత ఈ కరివేపాకు అండ్ నైట్ డిన్నర్ కోసం అని చపాతీ పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను. ఇంకా టైము 5:30 దాటింది, ఆల్మోస్ట్ 5:45 అయిపోయింది. ఇంకా అనేసి కసువు ఊడ్చేసి మా యశ్విన్కి స్నానం చేయించడానికి గీజర్ ఆన్ చేసి వాటర్ తిప్పి తనకి స్నానం చేయించి రెడీ చేసి నేను అలా ఫ్రెష్ అప్ అయ్యాను. ఇంకా చేయాల్సిన పని చాలా ఉందండి. నేను చెప్పాను కదా ఫస్ట్లోనే లిస్ట్ అంతా, అవన్నీ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, శనక్కాయల పొడి, పప్పుల పొడి అంట, కొబ్బరి పొడి అంట, ఇంకా చాలా వర్క్ ఉంది. ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ చేసి పెట్టుకోవడం వల్ల నాకు చాలా బాగా యూజ్ అయింది. ఎలా అంటే వంట చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. మార్నింగ్స్ హడావిడి ఉండదు. ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఫాస్ట్గా చకచకాని చేసేయచ్చు. ఇలా నేను మంత్లీ వన్స్ చేసి పెట్టుకుంటాను. ఒకవేళ మిడిల్లో అయిపోతే నేను మళ్ళీ చేసుకుంటాను కావాల్సినప్పుడు. ఇలా నేను ప్రీప్లాన్డ్గా ఇవే కాదండి, ఇంకా చాలా చేసి పెట్టుకుంటాను. అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో. ఇక్కడైతే ఇంకా చాట్లో వేసిన శనక్కాయలన్నీ చల్లగా అయిపోయినాయి అనేసి పొట్టు తీయడానికి నేను ఇలా జిల్లర్ యూస్ చేసి పొట్టంతా. ఇక నువ్వులు కూడా మిక్సీ జార్లో వేశాను. అవి అలా పల్సి ఇస్తే సరిపోయేది. నేను ఎక్కువసేపు తిప్పేసినట్లున్నా, ముద్ద అయిపోయింది. ఇంకా కాదులే అనేసి అవి తీసి పక్కన పెట్టేసి ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులో ధనియాలు వేసి పౌడర్ చేసుకుంటున్నా. 2-3 బ్యాచెస్గా వేశాను. ధనియా పౌడర్ స్టోర్ చేసుకునే బాక్స్ తీసుకొని దాంట్లో కొద్దిగా మిగిలినది ఉంటే అది బాక్స్లో పక్కన పెట్టేసుకొని ఇంకా మళ్ళీ రీఫిల్ చేసుకున్నాను.
ఇది నాకు 2 months పైన వస్తుంది ఒక్కసారి చేసి పెట్టుకుంటే. నెక్స్ట్ నువ్వులు పొడి చేద్దామనుకుంటే ముద్ద అయ్యేసరికి ఇంకాస్త బెల్లం వేసి నువ్వుల లడ్డు చుట్టేశాను. అంతే. ఇంకా తర్వాత ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులో జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, సాల్ట్, ఎండు కొబ్బరి 2 గుప్పెళ్ళు వేసి ఇంకా అది కూడా మిక్సీ పట్టేశాను. ఫస్ట్ పల్లీలు ముందే వేస్తే ముద్ద అయిపోతుంది అనేసి తర్వాత వేస్తాను అని ఫస్ట్ అవి వేసి మిక్సీ జార్ పట్టేసుకున్నాను. తర్వాత ఇంకా శనక్కాయలు ఎన్ని కావాలనో అన్ని మన స్పైస్ లెవెల్కి తగ్గట్టు వేసుకొని మిక్సీ పట్టేసుకొని శనక్కాయల పొడి రెడీ చేసుకున్నాను. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఏమైనా తగ్గింటే మళ్ళీ వేసుకోవాలి ఈ టైంలో. అండ్ మళ్ళీ గుప్పెడు తెల్లవాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. మళ్ళీ అదే మిక్సీ జార్లో కొన్ని పప్పులు, తర్వాత ఎండుమిర్చి, కొబ్బెర, ఉప్పు ఇవన్నీ వేసి మిక్సీ పట్టేశాను. తర్వాత మళ్ళీ సాల్ట్ చెక్ చేసుకొని మళ్ళీ తెల్లవాయలు వేసి ఇది మిక్సీ పట్టేసుకుంటే పప్పుల పొడి రెడీ. ఈ 2 ఎయిర్ కంటైనర్స్లో తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకున్నాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవడానికి. అండ్ మళ్ళీ కొబ్బరి పొడి వేసుకునే క్లిప్పింగ్ మిస్ అయిందండి. కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను మిక్సీ జార్కి. ఇక గ్యాస్ బండి మీద ఉన్నవన్నీ క్లియర్ చేసేసుకొని ఒకసారి వెట్ వైప్తో అలా వైప్ చేసేసుకున్నాను. అప్పటికే టైం 7:30 అయ్యిందనేసి ఇంకా మా యశ్విన్కి ఫుడ్ పెట్టేశాను. ఫుడ్ పెట్టేసిన తర్వాత మళ్ళీ కిచెన్లో కొద్దిగా వర్క్ ఉందనేసి వచ్చి స్పైస్ బాక్స్ అంతా ఫిల్ చేసుకున్నాను. తర్వాత ముందు పెట్టుకున్న సామాన్లన్నీ ఎక్కడ పెట్టాల్సినవన్నీ అక్కడ పెట్టేసుకొని సర్దేసుకున్నాను. తర్వాత ఇంకా మిక్సీ జార్లు ఇట్లా అన్నీ కొన్ని మిక్సీకి వేసుకున్నప్పుడు పడ్డ సామాన్లన్నీ వాష్ చేసుకుంటుండగా మా హస్బెండ్ ఫోన్ చేసి ఈరోజు డిన్నర్ ఏం చేయొద్దు, నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది, మనకు బిర్యానీ తీసుకొని వస్తాను అని చెప్పి కాల్ చేశారు. ఆయన ఇంకా బిర్యానీ అండ్ చికెన్ పకోడా తీసుకొని వచ్చారు. ఇద్దరం కలిసి కూర్చొని ఆ రోజు పొద్దునుంచి ఏమేమి జరిగినాయి అన్నీ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేసేసాము. అంతే అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అనే నోటిఫికేషన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఈ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మిస్ అవ్వకుండా చూస్తారు. బాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ.